హాయ్ అండి, ఇది 2 days వ్లాగ్. గుడి ప్రతిష్ఠ రోజుది. ముందు రోజు హనుమాన్ జయంతి వచ్చింది కదా, ఆ రోజుది 2 days వ్లాగ్ అయితే ఉంటుంది దీనిలో. ఆ రోజు హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే లేచి మా మమ్మీ పులిహార అండ్ నేనేమో అప్పాలు చేశాను అండ్ ప్రసాదం కింద పాయసం కూడా చేసాము అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి హనుమాన్ జయంతి రోజు తోరణాలు కడుతున్నారు. మళ్ళీ ఏం చేయట్లేదు దశ కానీ తల్లి అయ్యగారు కడతారు పోయాక ఆయన చూసి ముడి వేసుకుంటాను. కొట్టుకుంటున్నాయి అవి కూడా ఇక్కడ మా ఇంట్లో పిల్లలు ఉంటే పునీత్ గారు తీస్తున్నాడు. ఇక్కడ మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అన్నీ తీసుకొని చేసినవి అన్నీ కూడా గుళ్ళో. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మా ఇంటికి దగ్గరలోనేనండి. ఇది మా హౌస్ కదా, ఇలా ముందుకు వస్తే మా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అందరం కూడా ఫస్ట్ ప్రదక్షిణాలు అయితే చేసాము. మార్నింగ్ ఆల్రెడీ తోరణపాకు కట్టింది మీకు వీడియో పెట్టాను కదా. ఐ థింక్ మేము వెళ్ళేసరికి 9 అలా అయినట్టుంది. చాలా బాగా జరిగిందండి హనుమాన్ జయంతి. మా డాడీ మొక్కు అనమాట ఇది. కరోనా అప్పుడు పిల్లలందరూ బాగుంటే పూజ చేపిస్తానని మొక్కున్నారంట. ఇప్పుడు ఇక మా డాడీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, కూర్చోలేక ఇక మమ్మల్ని కూర్చోమంటే మేమిద్దరం కూర్చున్నాం అనమాట. ఎక్కువసేపు పడుతుంది కదా పూజ, అందువల్ల మేము కూర్చొని చేసాం. మంచిగా జరిగింది పూజ. వర్తమానాలు చెప్పారు కాబట్టి నమస్కారం చేసుకుని మీ మనసులోని కోరికలు చెప్పుకోండి. నేను చెప్పిన కూడా చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబాన క్షేమ చూపించాడు. సోమవారి నైవేద్యం బెల్లముక్క తెచ్చిన ఇక్కడనే వస్తుంది. తీసుకున్నారండి. ఆ రూపాయి కాసు కానీ చిల్లరగా ఎంత ఉంటే ఎంత మీరు ఫస్ట్ పెట్టేసుకున్న తాము మట్టమే చెప్తుంది. పార్వతీ
చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయా దేవం పరిపూర్ణం తదస్తుతే. అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం బ్రహ్మాత్మకపరమాత్మపాత్రం ఏతత్రం శ్రీపరమేశ్వరవాదారవిందాత్ ప్రవక్తు ఏతత్రం శ్రీమన్మహాగణవాదారవిందాత్ ప్రవస్తు. చేతిలో ఉన్న నీళ్ళు చేయి నీటిలాగా చేతిలో ఉన్న నీళ్ళు కింద కుదరండి. అందాక మీరు అలా కాదు, ఇలా వదిలితే అశుభాలే, ఇలా వదిలితే శుభాలే. ఇలా వదలాలి. ఈ ఎప్పుడైనా సరే ఈ యొక్క చిటికల వేరేపు పైకి ఆకాశాన్ని చూస్తే అది ఎంత శుభాలే, జ్ఞానం చూసిందే అశుభాలే. కాబట్టి మనకి ఎప్పుడు ఆకాశమే చూడాలి. అశుభాలు ఎప్పుడు చూపిస్తారు? పిండ ప్రధానం చేసి వస్తుంది. కాబట్టి ఆ అక్షతలు ఏం చేస్తారంటే ఆ గణపతి నీళ్ళు నీళ్ళు కింద వదిలేసి అక్షతలు అక్కడ పువ్వు తీయండి భగవాన్. పువ్వు తీసారా? ఆడవాడు కాబట్టి మా కథ పెట్టుకోండి. చేతితో అక్కడ ఉన్న నక్షత్రం కాస్త తీయండి. పూజ చేసిన నక్షత్రం కాస్త తీయండి. పూజ చేసి తీయండి. పూజ చేసిన నక్షత్రం సహస్రబ్రహ్మాదేవి శతమూలా శతాంకురం పాపం దూర్వాదిశ ప్రణాశినే శతమానం భవతి శతాయు ప్రసిదేంద్రాయ శివేంద్రియే ప్రతిష్టతి. కళ్యాణ శ్రీమన్మహాగణపతి దేవతాభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో దయాస్థానాన్ని ప్రకల్పయామి. శుభదార్థే పునరాగమనాయ పునఃదర్శనాయ చ నైవేద్యం పెట్టారు. విశ్వకర్మణిస్తమోదానే తస్సృష్టార్థరూపేణే తత్పురుష సమాజానుక్రియే వేదావేదం పురుషం తస్సదీరా పరిజానంది యోనిం మరీచీనాం పరమేశ్వరః యో దేవేభ్యో యో దేవానాం పురోహితః ఊర్ధ్వో యో దేవేభ్యో హోతాయ బ్రాహ్మణే శరణమహం ప్రపద్యేశ్వరం విష్ణుపార్యోస్మాస్మాహ ఓం జీవాహం ృణే చంద్రామి లక్ష్మీం జాత వేదాదహం జాత వేదోక్ష్మీం భగవదీం ఫస్ట్ గణపతి పూజ అయితే చేపించారు మా చేత. తర్వాత అన్నీ ఉంటాయి కదా, పసుపు గంధం అన్నిటితో పూజ చేశారు. అన్నీ తీయలేదు కానీ బిట్స్ కొన్ని తీసాను. అది మా పునీత్ గారు తీయమంటే తీశాడు. బట్ పూజారి గారు మట్టి మంచిగా చేశారండి పూజ. అప్పాలు అయితే మటుకి ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చారు. బాగా జరిగింది. చాలామంది గారెలు దండగా తీసుకొచ్చారు. తమలపాకులు కూడా అది ఓం అని రాసుకొని వచ్చారు, శ్రీరామ అని రాసుకొని వచ్చారు. బాగా జరిగింది పూజ అయితే. కాకపోతే లేట్ అయిపోయింది అనిపించింది నాకైతే. చాలా సేపు చేసినట్టు కూడా అనిపించింది. అంతసేపు కూర్చోవాలంటే మా డాడీ వాళ్ళు కూర్చునేవాళ్ళు కాదు. మేము కూర్చున్నాం కాబట్టి సరిపోయింది. కానీ మా ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాదాలు తీసుకొచ్చారు. మేమైతే కనుక పులిహార, పాయసం అండ్ అప్పాలు, పానకం, ఫ్రూట్స్ కూడా రాశారు పూజలో. యాపిల్స్, దానిమ్మ, మ్యాంగోస్ అన్నీ రాశారు. మంచిగా జరిగింది. ఇక్కడ అందరికి కాళ్ళు నొప్పులు వచ్చి నుంచున్నారనమాట. ఆ అభిషేకమే నియర్ బై ఆయన ఒక 30 గంట ఏం చేసినట్టున్నారు. ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి, తర్వాత పసుపు, కుంకుమ, గంధం, కోకోనట్ వాటరు అండ్ తర్వాత రోజ్ వాటర్, తర్వాత సింధూరం పెట్టారు. మళ్ళీ పంచామృతాలతో కూడా చేశారనమాట. పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, పాలు, తేనె వీటితో కూడా అభిషేకం చేశారు. అదే 30 గంట పట్టేసరికి అందరం లేచి నుంచున్నారు అనమాట, కాళ్ళు నొప్పులు పుట్టి.
ఇక్కడ తర్వాత మాకు తమలపాకు పూజ అయితే చేశారు. పూజారి గారు మంత్రాలు చదువుతుంటే అక్కడ మమ్మల్ని ప్లేట్లో రూపాయి కాయిన్ పెట్టి దాని చుట్టూతో ఆ తమలపాకులు అయితే పెట్టమన్నారు. బట్ చాలా రాపిచ్చారు. ఐ థింక్ ఒక 5 కట్టలేమో రాపిచ్చారు. 2 కట్టలు అలానే ఉండిపోయినాయి. వెరీ సాటిస్ఫైడ్. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా ఊర్లో అదే రోజు నెక్స్ట్ డేనే గుడి ప్రతిష్ఠ ఉంది కదా, అక్కడ సాంగ్స్ వస్తున్నాయి. అందుకని కొన్నిటి దగ్గర సాంగ్స్ వినపడిన దగ్గర వాటి మటుకి ఉన్న వాయిసే పెట్టాను. కొంచెం మ్యూజిక్ వినిపిస్తుంది అన్న దగ్గర ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. మంచిగా అయితే జరిగింది పూజ. ఐ థింక్ 1-12 అలా అయినట్టుంది. కానీ చివరికి ప్రసాదాలు మంచిగా మిగిలిపోతాయేమో అనుకున్నాను నేను. ఫస్ట్ అందరు తెచ్చిన ప్రసాదాలు చూసి చాలా ప్రసాదాలు తెచ్చారు. అక్కడ జనం చూస్తే అరౌండ్ ఒక 50-60 మెంబర్స్ ఉన్నారు. వైపు ఎంత ప్రసాదాలు అయిపోతాయా, ఖాళీ అవ్వవా అనిపించింది. బట్ లాస్ట్కి వచ్చేసరికి అన్నీ అయిపోయాయండి. పులిహోర ఒక్కటే కొంతమందికి అందలేదన్నారు. కాకపోతే ఫస్ట్ పెట్టడం ఎక్కువ పెట్టేసుకున్నారు. లాస్ట్లో కొంతమందికి అందలేదంట. మంచిగా జరిగింది పూజ. అది అక్కడ మేమంతా కూడా తమలపాకులతో పూజ చేసాము. ఇంకా 2 కట్టలు అలానే మిగిలిపోయినాయి. కానీ పూజారి గారి మట్టికి స్వామిని మట్టికి మంచిగా డెకరేట్ అయితే చేశారు. చూసారా ఎంత బాగా అలంకరించారు. ఏదైనా పూజారులకు ఓపిక ఉండి మంచిగా చేయాలన్నమాట. మనం ఎంత తీసిపోయినా కూడా వాళ్ళు స్వామిని అందంగా అలంకరిస్తేనే బాగుంటుంది. మాకు వచ్చిన పూజారి గారు బాగా చేశారు. పూజ చాలా బాగా చేశారు. ఇది మేము గుళ్ళో పూజ అయిపోయాక 2కో 3కో స్తంభం ఊర్లోకి వచ్చిందండి. 8 నుంచి స్నానానికి వెళ్ళి మళ్ళీ ఊరు నుండి వెళ్ళి అక్కడ ధాన్యంతో మళ్ళీ చేస్తారనమాట. రైస్ ఉంటుంది కదా, ఆ రైస్తో వడ్లు అంటారు కదా, వడ్లు అలా చేస్తారు. ఊళ్ళోకి వచ్చేటప్పుడు తీసిన వీడియో. ఎవరింటి ముందు వాళ్ళు వచ్చినప్పుడు నీళ్లు పోస్తారనమాట. వార్లాగా కొబ్బరికాయ కొడతారు. ఇది మా ఇల్లు కదా, ఇక్కడ మేము నుంచున్నది. మేము చేసిన ఆంజనేయ స్వామి గుడి ఇదనమాట. ఇప్పుడు అక్కడ మండపం కనిపిస్తుంది చిన్నది. తప్పెట్లో కొడుతున్నారా? అక్కడే మా పెళ్ళి కూడా జరిగింది ఆ ప్లేస్లో. అదిగో 4 స్తంభాల్లాగా ఉంది చూసారా, ఆ ప్లేస్లో జరిగింది మా పెళ్ళి. వీలైతే మా పెళ్లి వీడియో కూడా ఒకసారి షేర్ చేయడానికి ట్రై చేస్తా. అసలు లేదు నాకు తెలిసి, అది ఎక్కడో మిస్ అయిపోయినాయి. ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. అందుకే ఫొటోస్ తీసుకోవాలనేది. వీడియోస్ అంటారా ఎక్కడెక్కడో ఉంటాయి, పడిపోతాయి అన్నమాట. ఇక్కడ మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు మేము పూజ చేస్తాము. మా నాన్న వారు వస్తున్నాడు. ఇది వచ్చేసరికి మా డాడీ పిల్లల్ని ఈవినింగ్ తీసుకెళ్ళాడు అనమాట గుడికి. అక్కడ అసలు ఎలా ఉంటుంది అనేది పిల్లలు చూడలేదు. నేనైతే వెళ్ళొచ్చాలే కానీ ముందు రోజు నేను పునీత్, లాస్య, కార్తిక్, తేజ వెళ్ళలేదు.
సో వాళ్ళని తీసుకొని వెళ్ళారనమాట మా డాడీ అదంతా చూపించడానికి. అప్పుడైతే ఫ్రీగా ఉంటుంది కదా, అందరినీ తీసుకొని నలుగురిని తీసుకొని వెళ్ళి అన్నీ చూపిస్తున్నారనమాట అక్కడ. పునీత్ గాడికి మొబైల్ ఇచ్చి పంపించాను. మరి వాడు తీసినట్లేడు. ఐ థింక్ లాస్ట్ అయినా తేజస్ను తీసినట్టుంది వీడియో. నైట్ టైం వ్యూ అనమాట గుడి దగ్గర. ఇందాక చెప్పాను కదా, స్తంభం ఊరు నుంచి వచ్చి యాగసాల దగ్గర పెడతారు. యాగసాల ముందు పెట్టి అక్కడ ఒడ్లు పోస్తారండి. అఫ్కోర్స్ అందరికీ తెలుసులే కానీ ఇది బావా బామర్ది చూడండి ఎట్లా పోతున్నారు. పిల్లలు ఒక చాటు ఉంటే భలే ఆడుకుంటారు. ఏకశాల ఇది. ఏమన్నా తప్పు చెప్తే క్షమించండి. మళ్ళీ నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. ఏదన్నా మిస్టేక్ చెప్తే మటుకు ఇగ్నోర్ చేయండి. ఇది ఇక్కడ ఒడ్లు ఉన్నాయి కదా సిస్టర్, చూసారా సిస్టర్ అని వస్తుంది. అలా పోస్తారండి. రాసులు అంటారంట దాన్ని. అలా పోస్తారు. తెల్లారికి వేయటానికి రెడీ అవుతా, ఇక రెడీ చేశారు అంతాను. ఇక్కడ మేము ఇక నెక్స్ట్ డే రెడీ అయిందనమాట. ఇది మా మమ్మీ ఇద్దరు మనవరాలతో వీడియో. ఇదంతా రాగా పెట్టేస్తున్నాను చూసేయండి. మా ఊర్లో కొంచెం లైట్గానే జరిగిందండి. ఎప్పుడు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈసారి ఎందుకు జనం ఎక్కువగా లేరు. మరి సమ్మర్లో రావటానో లేకపోతే ఏంటో తెలియదు. అసలు కిక్కిరిసి ఉంటారు మా ఊర్లో ఏదైనా అకేషన్ జరిగితే. బట్ ఇప్పుడు ఎందుకో చాలా తక్కువ మందే ఉన్నారు. స్తంభం వేసేటప్పుడు కూడా తక్కువ మంది ఉన్నారు. అదే డౌట్ వచ్చేసింది అసలు నాకు. నేను ఇంకెంత రష్గా ఉంటుందో, ఎంత కోటుగా రష్గా ఉంటుందో. బట్ చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది. ఆ రోజు వంటలు కూడా బాగున్నాయండి. అండ్ మజ్జిగ ఇచ్చారు ఎండని. ఒక 2 గ్లాసెస్ మజ్జిగ అయితే తాగాను నేను కూడా. ఇంక ఇదంతా ఉంటుంది మేడం. చూడండి వీడియోని. ఎవరికైనా నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రావులపాడు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మాది కూడా తోట రావులపాడు అని కామెంట్ పెట్టండి ఎవరైనా చూస్తే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఫర్ వాచింగ్. బాయ్. ఇక మొత్తం రాగానే ఉంటుంది వీడియో, చూసేయండి. ఏంది ఎవరు పోతారు? నడతారు. నడతారులేమ్మా, వద్దు. ఇగో నాప్కిన్, ఇదిగో. అవ్వదులేమ్మా, ఎత్తుంది.
ఇగో ఫోన్ పట్టుకో అట్లానే పట్టుకుంది. Papa. Papa. కవర్ లేకుండా ఇదే పాటండి కొత్తగా నాకు రన్ అవుతుంది అక్కడ వీడియో. బ్రాండ్
సరే సరే కనిపిస్తుంది అమ్ములు నీకు? నేను దూరంగా ఉన్నాను కాబట్టి నాకు కనిపిస్తుంది. ఇటు వచ్చి చూడు లసను. అది తోమల కోకులు ఎంత తమాషకి పెట్టిందో చూడు. మణిపులు అంటక్క. దాన్ని టేస్ట్ నువ్వు చూసావా? ఇంకా బాగుంది అంటావు. మరి దీని టేస్ట్ వాడు చూసారా? ఇది ఇంకా బాగుంది అనలే, బాగుంది అన్నాడు. దొండకాయలా? అవి పిచ్చి దొండకాయలు. అయితే ఎందుకు పెడుతున్నారు? అప్పుడు పండు దొండకాయలు తినేవాళ్ళు తెలుసా? లేడు ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నాం మా ఊరు. బాయ్ బాయ్ తోటరాలపడు. మళ్ళీ ఏదైనా గుడి ప్రతిష్ఠ ఉంటే కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ ఫాలో కలెక్షన్స్. అది